దేశంలో ఓ పక్కన ప్రజలకి నేరుగా సమస్యలున్నాయి. ప్రధాన ప్రతిపక్ష వైఫల్యం ప్రజలకి శాపంగా మారుతుంది. ప్రభుత్వాన్ని గుడ్డిగా సమర్థించను నేనిప్పుడు. ప్రభుత్వం చేసే మంచిని ప్రోత్సహిస్తాను. తప్పుని నిలదీస్తాను. అట్ ద సేమ్ టైమ్ తప్పుని నిలదీసే వ్యవస్థ రావాలని బలంగా కోరుకుంటా. ప్రభుత్వాల అహంకారంతో పనిచేయకూడదు. ప్రజలని పట్టించుకోకుండా వదిలేయకూడదు. ఇవాళ రూ. 90కి డాలర్ పడిపోతే అబ్బెబ్బే అది చాలా గొప్పది. అదేం తప్పేం లేదు. ఆర్థిక వ్యవస్థ మనది బలంగానే ఉందని చెప్తే మరి ఇదంతకు ముందు నరేంద్ర మోడీ ఎందుకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని నిలదీశారు? రూపాయి పడిపోతుంటే భారత ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుంటే అని. ఖచ్చితంగా మంచిని మంచిగానే చెప్పాలి, చెడుని చెడుగానే చెప్పాలి. 14,000 కోట్ల రూపాయల బడ్జెట్, 14 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ 48,000 కోట్లకు వచ్చిందా? 50,000 కోట్ల దాకా వచ్చేసిందా? అంటే 50 లక్షల కోట్ల దగ్గరకు వచ్చేసిందంటే అది ఓకే, దాన్ని మనం సమర్థిద్దాం. ఆ విషయంలో ఎదిగారు. బట్ రూపాయి పతనం అన్నటువంటిది ఈ దేశానికి వచ్చే డబ్బులు సంతోషం. ఈ దేశాల నుండి వస్తే డాలర్లో రూపాయి భారీగా పెరుగుతుంది. అదే సందర్భంలో మన దేశం నుండి ఇతర దేశాలకు వెళ్ళేటటువంటి సందర్భం నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఏదైనా కొనాలి అమెరికా నుంచి అంటే చాలా బొక్కబడిపోతుంది మనకి. యూరప్ దేశాల నుంచి కొనాలని బొక్కబడిపోతుంది. ఎందుకని? మన దగ్గరికి సంబంధించినటువంటి అంశం. మన డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. యూరప్ దేశాలు కూడా డాలర్లోనే బిజినెస్ చేస్తాయి కాబట్టి ఇది ఒక ఎత్తు. దీని మీద చర్చ గట్టిగా పట్టుబట్టాలా, నిలదీయాలి. అది చేత కావట్లేదు రాహుల్ గాంధీ. అదే సందర్భంలో దొంగ ఓట్లని తీయమని ఆయన అడుగుతున్నాడు. అలాగే ఆ ఓట్లను తీస్తుంటే తప్పని ఆయనే వెంటబడుతున్నాడు. దొంగ ఓట్లను తీయమని ఆయన అడిగాడు, అవి తీస్తుంటే తీయడానికి వీల్లేదంటాడు. పైగా పార్లమెంట్లో చర్చ అంటాడు. పార్లమెంట్ ఓ పక్కన ధరల పెరుగుదల మీద చర్చించవచ్చు, ఉద్యోగులకు సంబంధించిన సమస్యల మీద చర్చించవచ్చు, న్యాయ వ్యవస్థ క్రియాశీలత లేకపోతే న్యాయ వ్యవస్థ మీద దాడి మీద చర్చించవచ్చు. అది దాడా లేకపోతే లొంగిపోతుందా ఏంటి అన్నటువంటిది. అయిపోని మనకు అంత అవగాహన లేదు. ఏదో ఒకటి ఎవడో ఒకడు మనకి చెప్పినోడు వాడేదో వాగాడు, మనం ఆ వాగుడే తీసుకెళ్ళి పార్లమెంటుల్లోనూ రోడ్డు మీద ప్రెస్ కాన్ఫరెన్స్లోనూ వాగుతాం, అంతర్జాతీయ వేదికల మీద వాగుతాం. అంతేగాని హోంవర్క్ చెయ్యం. మన పార్టీకి సంబంధించినటువంటి మహానాయకులందరినీ తీసి పక్కన పెడతాం. ఎవడికి ప్రజలతో సంబంధం లేనటువంటి ఆ వేణుగోపాల్ రెడ్డిలను లేకపోతే జయరాం రమేష్ లాంటి పనికిమాల వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఎందుకు పనికి వస్తారో వాళ్ళకన్నా తెలుసో లేదో తెలియదు. మీనాక్షి నటరాజన్ ఎవరికి తెలుసు? జయరాం రమేష్ ఎవరికి తెలుసు? లేకపోతే వేణుగోపాల్ రెడ్డి ఎవరికి తెలుసు? వీళ్ళందరూ ఏంటి? వాళ్ళ వ్యక్తిగత స్వార్థం ఆ రాహుల్ గాంధీ దగ్గర మెప్పు పొందడం కోసం మాట్లాడడం తప్పించి చిదంబరం దగ్గర నుంచి శశి థరూర్ దగ్గర నుంచి పైలట్ల దగ్గర నుంచి అనేక మంది అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళందరినీ తొక్కిపడేస్తున్నారు. సేమ్ టైం ఏ అంశాలు తీసుకోవాలో తెలియదు. హిందుత్వ అంశం ఫెయిల్యూర్, అలాగే మైనార్టీ బుజ్జిగింపు అంశం దాంట్లోనూ ఫెయిల్యూర్. ఆ మైనార్టీలు కోపగించుకున్నారని దానికి సాక్ష్యం. బీహార్లో ఎట్లాంటి పరిస్థితి వస్తుంది? పోనీ పార్టీని సంస్థాగతంగా ఏమన్నా ఎదిగేలా చేసుకుంటున్నారంటే ఎక్కడికక్కడ నాశనం. కాస్తో కోస్తో క్రియాశీలంగా పనిచేసే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళ రాష్ట్రంలో బాగు చేసుకుంటున్నాడు. నాయకుడు బలంగా ఉంటే అక్కడ బాగుంటుంది. నాయకులు బలమైన నాయకుల్ని ఉండనీయరు, తొక్కి పడేస్తుంటారు. పైగా అన్నా చెల్లె అన్నటువంటి పోరాటం అక్కడ వచ్చింది. అవినీతికి సంబంధించిన దాంట్లో అడ్డదిడ్డంగా సమర్థించుకుంటారు. ఎందుకు ఇంక ఈ పార్టీ ఎందుకు ఇంత అధ్వాన్నమైన పరిస్థితిలో ఉంది? అవగాహన రాహిత్యం. ఏది అమూల్ బేబీల్ లాంటి అన్నా చెల్లెళ్ల చేతిలో నాశనం అవుతుంది పార్టీ. కాంగ్రెస్ పార్టీ బాగుండాలని కోరుకుంటాను. ఎందుకంటే బలమైన ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్షం లేకపోతే భయం ఉండదు. అధికార పక్షానికి అహంకారం పెరిగిపోతుంది. ఆలోచించుకోవాల్సిన సందర్భం ప్రజలకు కాదు, ఆ పార్టీకి వచ్చింది.